రౌడీలు కొంతమంది రౌడీలకు దావత్ ఇచ్చి మీ సంగతి చూస్తాం 2-3 రోజులు ఎవరినో కొన్ని మేము చేసాం బహిరంగంగా ఊర్ల గ్రామంలో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ నిన్న రాత్రి ఒక అమాయకమైనటువంటి రంజిత్ అనే వ్యక్తిని ఫోన్ చేసి పిలిచి మరి గొడ్డలతో దాడి చేయడం జరిగింది. మరి మేము ఒకటే ఈ పోలీసు అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఈ విధంగా చూస్తూ కూర్చుంటే రేపు భవిష్యత్తులో మరి మా నుంచి కూడా మీరు ఎదుర్కోవాల్సి వచ్చే, ఎందుకంటే చట్టం చేజారిపోయినాక మేము చూసుకుంటూ కూర్చోలేము. మేము తిరగబడితే అది వేరే తీరు ఉంటుంది, చట్టం మా చేతులలో ఉండదు. మేము ప్రజలను రెచ్చగొడతాం, వేరే తీరు ఉంటుంది. ఇప్పటికైనా ఆ బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద చర్య తీసుకొని ఆ గ్రామంలో ఎవరెవరు ప్రోత్సహించారు, మీరు ఒక్కళ్ళో ఇద్దరి మీద కేసులు పెట్టి చేయి దులుపుకుంటుంటే కాదు, మరి దాని పరోక్షంగా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం రేపు ఎల్లుండి మేము ఎస్పీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు 24 గంటల్లో ఆ నిందితుల మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న తెల్లారే 14 తారీఖు నాడు ఎలక్షన్ జరిగి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాయి. సోమార్పేట గ్రామం ఎల్లారెడ్డి మండలం అక్కడ కూడా కుట్రపురి పొద్దున ఓడిపోయిన అభ్యర్థి ఇంటి దగ్గరికి చాలామంది జనాలు వచ్చి అయ్యో ఓడిపోయిన సానుభూతి ప్రకటిస్తున్న సమయంలో వాళ్ళ ఇంటి ముందడికి ఆ గెలిచినటువంటి అభ్యర్థి ఆ సర్పంచ్ యొక్క తమ్ముడు స్వయంగా తన్నే ట్రాక్టర్ 2 సుట్లు 3 సుట్లు తిరిగి